కదా 10 25 ఉన్నట్టున్నాయి డిస్టిలరీలు. 25 డిస్టిలరీస్ కోసం 100 మందో 1000 మందో కావాలా దానికి పనికి. మళ్ళీ డెన్లు వాటికి ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీలు అంట. ఇక్కడ డబ్బులు దాచుకునే ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశానికి ఉండవా? మేబీ జనసేనకు ఉండకపోవచ్చు, బీజేపీకి ఉండకపోవచ్చు. వాళ్ళకి డైరెక్ట్గా ఏదో లెక్క చెప్తారు. వీళ్ళిద్దరికి ఉంటే తెలుగుదేశం వాళ్ళకు ఉంటాయి, అక్కడ కాంగ్రెస్కి ఉంటుంది, తెలంగాణలో బీఆర్ఎస్కి ఉంటుంది, ఇటు వీళ్ళకే ఉంటాయి. డబ్బులు దాచే ప్లేసెస్ అయ్యే ఉంటాయి. వీటికి కూడా లెక్క ఉంటాయి అన్నమాట. కొన్ని దాన్ని ఏమంటారు, చిన్న చిన్న అంటే మామూలుగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసేసుకుంటారు వీళ్ళు. ఫ్లాట్లు తీసేసుకుని అందులో కార్యకర్తలను ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఏది వ్యాపారం చేసుకునేవాడు లేకపోతే ఉద్యోగం చేసుకుంటా ఉండేవాడు ఉంటాడు కదా, ఆడికి ఫ్రీగా మన దాంట్లో ఫ్లాట్ ఉంది ఉండవాయా, కాబట్టి నువ్వు ఆ లోపల అవన్నీ ఉంటాయి కదా కప్బోర్డులు, అవన్నీ గెలకద్దు, నువ్వు ఈ కప్బోర్డులు వాడుకో అని చెప్తారు. దాన్ని వాడుకో అంటారు. వీళ్ళు మాది సరుకులు అవి వస్తుంటాయి అప్పుడప్పుడు అంటారు, అట్టపెట్టెలు వస్తుంటాయి అందులో పెట్టేసుకుంటుంటారు, వీళ్ళు పట్టించుకోరు. అట్లాంటి మనం ఇంతకుముందు కూడా వినున్నాం అట్లాంటి వ్యవహారాలు, అట్లాంటివి జరుగుతాయి. అంతే తప్పించి వాళ్ళు జాగ్రత్తగా మొబైలైజ్ చేసుకుంటారు, నో డౌట్. అది గనక వీళ్ళకి సరిగ్గా తెలిసి ఉంటే ఎప్పుడో డబ్బులే పట్టుకునేవాళ్ళు కదా, డబ్బులేమీ దాచేయలేరు కదా. ఇక్కడ ఏమంటున్నారు, డబ్బుల దగ్గర 10 పైసలు పట్టుకోలేకపోయారు. కేవలం వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడులనే ఇక్కడ కుంభకోణంగా చూపెట్టారు.